చౌటుప్పల్ మండలం 2వ వార్డు తాళ్ళసింగారం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బొంగు నగేష్ గౌడ్తో ఇప్పుడు మనం మీ వార్డులో ఎలా ఉంది? మా వార్డులో ప్రచారం అయితే బాగుంది మేడం. ఇప్పుడైతే మా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ కేసీఆర్ గారి ఆ సంక్షేమ పథకాలే మాకు ఓట్లు కానీ ఏదైనా లీడ్ ఇస్తాయని మేము ఆశిస్తున్నాం. అంటే అభివృద్ధి ఇప్పుడు రిజైన్ చేసినాక అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాకనే జరగాలి అభివృద్ధి. రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా చౌటుప్పల్ రాలేదు. ఎక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టలేదు. ఎక్కడ కూడా శంకుస్థాపన అలాంటివి జరగలేదు. రాలేదు మేడం. మళ్ళీ ఎవరు కనిపించలేదు. గెలిచిన తర్వాత ఎవరు ఎవరికి కనిపించాడు కదా, అడగడానికి ఎవరు కనిపించాడు. అంటే మీరు ఒక మెంబర్షిప్ కదా, అంటే మీరు ఒక పొజిషన్లో ఉన్నారు కదా, సో మీ వార్డు ప్రజలందరినీ తీసుకొని వెళ్ళి అడగడానికి దొరకడం మేడం. ఎక్కడ అసలు అతను మాకు మళ్ళీ కనిపించలేదు. ఎలక్షన్ అప్పుడు కనిపించిండు, మళ్ళీ మాకు కనిపించలేదు. ఎక్కడ కూడా కనిపించాడు. అంతేగా మా సంక్షేమ పథకాలు, మా సారు సంక్షేమ పథకాలు మమ్మల్ని కాపాడుతాయి. ప్రజలు మమ్మల్ని దీవిస్తారు. పబ్లిక్ టాక్ మా మేడం ఒక టీఆర్ఎస్ వచ్చేసి 40 నుంచి 50 మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలుస్తుంది. అంటే ఇంత ప్రచారం చేయాలా అంటే పోటీ తత్వంతో ఇప్పుడు బీజేపీ అయితే ఉంది, టీఆర్ఎస్ అయితే ఉంది, కాంగ్రెస్ అయితే ఉంది, ప్రతి ఒక్కరు పోటీ తత్వం అంటే మేడం ఎక్కడో గుజరాత్ నుంచో యూపీ నుంచో రావట్లేదు. ఓన్లీ తెలంగాణ నుంచి తెలంగాణ సంక్షేమ పథకాలు చెప్తారు. మన తెలంగాణ మనం కాపాడుకోవాలని చెప్తారు అంతే. యూపీ నుంచి ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి రావచ్చు, కానీ తెలంగాణ నుంచి ప్రచారం చేయొద్దా? ఇప్పుడు మీ పరంగా అంటే 2వ వార్డు నుంచి టీఆర్ఎస్కి ఎంతవరకు మెజార్టీ వస్తుందని ఊహించారు? 2వ వార్డు నుంచి 100 నుంచి 200 లీడ్ ఇస్తాం, మెజార్టీ లీడ్ ఇస్తాం మేడం. ఎప్పుడైనా మా 2వ వార్డు టీఆర్ఎస్ లీడ్ వస్తుంది ప్రతిసారి. ఈసారి కూడా ఖచ్చితంగా వస్తుంది. బీజేపీ 3rd ప్లేస్లో ఉంటుందండి. లేదుగా మేడం, క్యాడర్ లేదు మా దగ్గర. బీజేపీ క్యాడర్ లేదు, ఓటు బ్యాంక్ లేదు మా దగ్గర. బీజేపీ ఓటు బ్యాంకే లేదు. ఏం మంచి పర్సన్? ఎవరికేం చేసిండు మేడం? ఎవరికేం చేయలేదు. ఎంతమంది మా ఊర్లో ఒక్కరికి కూడా ఇవ్వలేదు, ఒక్కరికి ఇల్లు కట్టలేదు. మా ఊర్లో ఒక్కరికి కూడా ఏం చేయలేదు. ఆ రోజు ఎలక్షన్ల ముందు, ఫస్ట్ ఎలక్షన్ల ముందు వచ్చిండు, ప్రచారం చేసిండు, మళ్ళీ ఇప్పటివరకు కనిపించలేదు. మొన్ననే వచ్చిండు మళ్ళీ. రాజీనామా చేశా కాబట్టి ఇప్పుడు మునుగోలు టీఆర్ఎస్ వాళ్ళందరూ అభివృద్ధి చేస్తున్నారు. సో నేను అలా చేయబట్టే కదా అభివృద్ధి ఎక్కడ ఆగలేదు మేడం. కళ్యాణ లక్ష్మి కానీ ఎవ్రీథింగ్ ఏ పనైనా ఎక్కడ ఆగలేదు. ఎక్కడ అసలు ఉండగా మా మినిస్టర్ ఉండగా మేడం జగదీష్ రెడ్డి అతని ఆధ్వర్యంలో ప్రతి పని జరిగింది. రోడ్లు కూడా ఎప్పుడో శాంక్షన్ అయిపోయినాయి మేడం. రోడ్లు కూడా ఎప్పుడో శాంక్షన్ అయిపోయి ఈయన తప్పిదం వల్లనే రోడ్లు ఇన్ని రోజులు బ్యాక్ అయిపోయినాయి. లేకపోతే రోడ్లు ఎప్పుడో వచ్చేటివి. గెలుస్తుంది మేడం 100%. ప్రజలు అంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు, కేసీఆర్ వైపే ఎదురు చూస్తున్నారు.